నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ది కటాస్ అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 2009 మార్చిలో స్వప్న మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పొద్దున్నే లేవగానే దేవుణ్ణి తలుచుకోవటం చిన్నతనం నుండి అలవాటు. ఈ మధ్య కొత్తగా దేవుణ్ణి తలుచుకున్నాక గ్లోబలైజేషన్ని తలుచుకుంటున్నాను. అందరూ 60 ఏళ్లకు రిటైర్ అయిపోతారు. నేను మాత్రం 60 ఏళ్లకు అమిత ఉత్సాహంతో రంగంలోకి దిగి వ్యాపారం ప్రారంభించాను. మా ప్రొడక్ట్ పేరు ది కటాస్. నార్త్లోనూ నార్త్ ఈస్ట్లోనూ బాగా అమ్ముడవుతోంది. భూటాన్, శ్రీలంకల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి అమ్మకాలు. నేపాల్లో మొదట ఒక మోస్తరుగా ఉన్నా తర్వాత బాగా పుంజుకున్నాయి. కాలక్షేపం, డబ్బు, బోలెడంతా గౌరవం. నాకు వయసు మీద పడినా నీకేం తెలుసు, నీ చేతస్థంతో చస్తున్నామని విసుక్కోకుండా ఈవిడికి అన్నీ తెలుసు అని గౌరవిస్తారు మా యువతరం. అంతేకాదు, అనుభవం ఉన్న మనిషి, ఆవిడిని సలహా అడుగుదాం అనుకుంటారు. నేనిలా కాలానుగుణంగా ఉన్నాను అంటే దానికి పరోక్షంగా కారణం మా మేనత్త. ఆవిడ పేరు సుబ్బమ్మ. ఆ కాలంలో చాలామంది స్త్రీలలాగా బాల్యంలోనే వివాహమై కాపురానికి వెళ్లకుండానే వైధవ్యం పొంది పుట్టింట్లోనే ఉండిపోయింది. అందరిలోకి పెద్దది. తమ్ముళ్ల కుటుంబాలకి, చెల్లెళ్ల కుటుంబాలకి సేవలు చేయటంతోనే వెళ్ళమారిపోయింది ఆవిడ జీవితం. ఆవిడంటే మా అందరికీ అమితమైన ప్రేమాభిమానాలుండేవి. వయసు మీద పడ్డాక ఆవిడకి చాదస్తం ఎక్కువైపోయింది. అన్నీ తనకే కావాలి. అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో ఎవరైనా పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు రాసి ఇంటికి రాగానే వాడిని దగ్గరకు పిలిచి, ఏమిరా అబ్బాయి, ఇక చదువు అయిపోయిందిగా, ఇక ఏమైనా ఉద్యోగంలో చేరిపో. అలా వెళ్ళి 4 ఆఫీసులు తిరిగి విచారిస్తే ఎవరైనా సెలవుల్లో వెళ్ళారేమో తెలుస్తుంది. ఆ ఖాళీలో చేరిపో. ఆ తర్వాత సందు చూసుకుని పర్మనెంట్ నౌకరీలోకి మారిపోవచ్చు అంటూ వెంటపడి విసిగించేది. ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పుకునేవాడు. అదేమిటమ్మా, వాడికా బోలెడు పెద్ద పెద్ద చదువులు చదవాలి అంటే, ఇంకెందుకురా చదువు, చదివింది చాలే, చిన్నతనం నుండి ఉద్యోగం చేస్తే బాగా నిలదొక్కుంటాడు. ఓ రూపాయి సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది. 2 ఏళ్లాగి ఒక పిల్లను చూసి మూడేసేస్తే వాడి మానాన వాడు బతుకుతాడు అని 15 ఏళ్ల పిల్లవాడి భవిష్యత్తు నిర్ణయం చేస్తుంటే తలలు పట్టుకునేవాళ్ళు తల్లిదండ్రులు. అంతటితో ఆగినా బాగానే ఉండేది. ఇంటికి ఎవరైనా పెద్ద మనుషులు వస్తే, మీదే ఉద్యోగం నాయనా, ఎంత వస్తుంది మీకు అని అడిగి తెలుసుకుని, అబ్బా పెద్ద ఉద్యోగమే అని సంబరపడిపోయి, మా కుర్రాడు మొన్ననే పరీక్ష రాశాడు, వాడికి మీరే ఏదో దారి చూపించాలి, వేసవిలో మీ దగ్గరే ఏ పంఖా పుల్లరగానో వాటర్ బాయ్గానో వేసేసుకుంటే మీ కళ్ళ ముందుంటాడు, ఆనక మీ వీలు చూసుకుని ఏ ఓవర్సీలుగానో గుమస్తాగానో వేయించారంటే మీ పేరు చెప్పుకుంటాం అని విసిగించేది. అలా అడగకూడదు, ఉద్యోగాలు ఇవ్వటం వీళ్ళ చేతుల్లో లేదు అంటే వినేది కాదు. బాగానే ఉంది సంబడం, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడం అంటే ఇదే. తెనాలి గవర్నమెంట్ ప్లేడరు భానుమూర్తి గారి కాళ్ళు పట్టుకుని, మన విఠల్ గాడికి, విశ్వం గాడికి ఉద్యోగాలు వేయించలేదు నేను అని దెబ్బలాడేది. ఎవరి అబ్బాయికైనా ఉద్యోగం వచ్చిందని తెలిస్తే వాళ్ళని పని కట్టుకుని ఇంటికి పిలిచి ఓ మనవరాలని దొరకబుచ్చుకుని దానికి పట్టు పరికిణి వేసి వాళ్ళకి ఎదురుగా నిలబెట్టేది. చూశారుగా బంగారం బొమ్మ, చిదిమి దీపం పెట్టుకోవచ్చు, మీ పిల్లవాడికి చేసుకోండి అనేది. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసి అందరి చేత అక్షంతలు వేయించుకునేది. రాను రాను ఆవిడతో విసిగిపోయాం అందరం. పైకి చెప్పకపోయినా అందరం భగవంతుడా మాకు విముక్తి ప్రసాదించు అనుకున్నాం. ఆవిడ వెళ్ళిపోయింది. మా మేనత్తను చూసి నాకు జ్ఞానోదయం కలిగింది. ఆవిడ అంత హైరాణ పడిపోయి ఎదుటివారిని వేధించడానికి గల కారణం ఒక్కటే. పెద్దదాన్ని నాకెందుకు బయట విషయాలు అంటూ బయట వస్తున్న మార్పుల్ని గమనించకుండా కూపస్థ మండూకంలా ఉండిపోయింది. వచ్చే మార్పు మనం వద్దనుకున్నా రాక మానదు. మనం ఆచరిస్తున్నామా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి మన చుట్టూ జరిగే మార్పులను ఓ కంట గమనించాలి, అన్నీ తెలుసుకోవాలి. ఆ నిర్ణయానికి వచ్చాక ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇంగ్లీషు, తెలుగు దినపత్రికలు చదవటం, టీవీలో వార్తలు చూడటం నియమంగా పెట్టుకున్నాను. దాంతో అన్ని సంగతులు తెలుసుకుంటూ కాలానుగుణంగా మాట్లాడుతూ ఉండటం వలన పిల్లలు నన్ను గౌరవించటం,
అవసరమైతే ఏదైనా సలహాలు అడగటం చేస్తూ ఉంటారు. మన చుట్టూ ఎన్నో మార్పులు. టెలివిజన్ చూసుకుని మురిసిపోతూ ఉండగానే కంప్యూటర్ వచ్చేసింది. జీవన విధానం మారిపోయింది. ఇక ఆ తర్వాత గ్లోబలైజేషన్ వల్ల మరింత మార్పు వచ్చింది. మాకు సిటీలో పెద్ద స్థలంలో ఇల్లుండేది. పాతకాలం నాటి ఇల్లు. అప్పటి పద్ధతి ప్రకారం కట్టారు. ఆ తర్వాత ఆ మోడల్ పాతబడిపోయింది. అందుకే అది పడగొట్టి ఆ స్థలంలో ఫ్లాట్స్ కడదాం అన్నారు కుర్రకారు వాళ్ళు. పెద్దవాళ్ళు సరే అనక తప్పలేదు. కాకపోతే ఆ ఆస్తికి నలుగురు హక్కుదారులు. అధిక భాగానికి హక్కుదారైన అన్నపూర్ణమ్మ గారు ఒక మడత పేచి పెట్టింది. కట్టబోయే ఇంటికి తన భర్త పేరు పెట్టాలని ఆవిడ ఆశ. అది విని మిగిలిన ముగ్గురు కూడా వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలని మొండికేశారు. వాళ్ళ పేర్లు వరుసగా జనార్దనం, లోకనాథం, వెంకటేశ్వరరావు, కామేశ్వరం. అవన్నీ పాత పేర్లు. ఆ పేర్లతో జనార్దన నిలయం అనో, వెంకటేశ సదనం అనో పెడితే పేరే ఎంత లక్షణంగా ఉంది, బిల్డింగ్ ఇంకెంత లక్షణంగా ఉంటుందో అని ఎవ్వరూ రారు కొనుక్కునేందుకు. ఆ తర్వాత మనం మార్బుల్ ఫ్లోర్ వేయించాము, మాడ్యులర్ కిచెన్ పెట్టిస్తాము అని నెత్తి నోరు బాదుకున్నా ఫలితం ఉండదు అంటాడు బిల్డర్. పాపం అతని వాదనలోనూ బలం ఉంది. డ్రీమ్ హైట్స్, గ్లోరీ కార్నర్స్ అంటూ ఇళ్లకు అధునాతనమైన పేర్లు పెడుతూ ఉంటే ఇలా పాత చింతకాయ పచ్చడి పేర్లు పెడితే ఎలా? అలా అని పెద్దవాళ్ళ బాధనూ కాదనలేము. పాపం కష్టపడి సంపాదించారు. ఆ ఇల్లు పోతే పోయింది, వాళ్ళ పేరైనా ఉండాలని వాళ్ళ తపన. అందుకే ఆలోచించి నేనే ఒక పేరు నిర్ణయించాను. జలోవెకా హోమ్స్ అని పేరు పెట్టాము. అటు బిల్డరు సంతోషించాడు, పెద్దవాళ్ళు తృప్తిపడ్డారు. మొత్తం 40 ఫ్లాట్లలో 20 మా దాయాదులవే. మిగిలిన 20 వేడివేడి మిరపకాయ బజ్జీల్లో అమ్ముడైపోయాయి. అందరూ నన్ను మరోసారి మెచ్చుకున్నారు. గతంలో విదేశాలకు వెళ్ళిన బంధువులు ఏ రేడియోనో వాచీనో తెచ్చిస్తే నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన మగపిల్లవాడిని చూసుకున్నట్లు అపురూపంగా చూసుకునేవాళ్ళు. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఆ హద్దులన్నీ చెరిగిపోయాయి. అమెరికాలో ఉన్న మన పిల్లలు మనకంటే ముందే తెలుగు సినిమాలు చూసేసి చూడమనో వద్దనో మనకు సలహాలు ఇస్తున్నారు. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు, బందర్ లడ్లు కొనేసుకుని తినేస్తున్నారు. నాణ్యమైన జీడిపప్పు కావాలంటే వేటపాలెంలో దొరకదు. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటే ఢోకా ఉండదు. మనం మాత్రం తీసిపోయామా? మన మొక్కజొన్న కంకి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ రోడ్డు మీదే ఉండిపోయింది. అమెరికన్ స్వీట్ కార్ను అందలమెక్కి కూర్చుంది. ఏ పళ్ళ దుకాణంలో చూసినా స్వదేశీ రకాలు తక్కువ, విదేశీ రకాలు ఎక్కువ. దిబ్బరొట్టె గారి మొక్క చేసి పెడతాం తినండిరా అంటే పిల్ల వెధవలు మనం కొట్టి చంపేస్తున్నట్టు ఏడ్చి గోల చేసి బయటకు వెళ్ళి పిజ్జాలు, బర్గర్లు కొనుక్కొని తింటారు. మన వాస్తు శాస్త్రంతోనే వేగలేకపోతూ ఉంటే చైనా వాళ్ళ వాస్తు శాస్త్రం కూడా దిగబడిపోయింది. ప్రపంచమంతా మన ముంగిట్లోకి వచ్చేసరికి కొనుగోలు శక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఆడ మగ తేడా లేకుండా పెద్ద చదువులు, ఉద్యోగాలు, లక్షల్లో సంపాదనలు. అయినా అంతా హుళక్కే. ఆదాయం 6, వ్యయం 16 అన్నట్టు ఉంటుంది వీళ్ళ వ్యవహారం. ఉంటే ఆఫీసులో ఉంటారు, లేకపోతే కొంటూనో తింటూనో బజార్లో ఉంటారు. డబ్బు అయిపోతే ఎలా బతుకుతామనే సమస్యే లేదు. అప్పు. ఉండే ఇల్లు అప్పే, తిరిగే కారు అప్పే, తినే తిండి, కట్టే బట్ట, రోగం వస్తే వైద్యం అన్నీ అప్పే. గతంలో అప్పు చేస్తే తప్పు చేసినట్లు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎంత అప్పు చేస్తే అంత గొప్ప. అలా అప్పులు చేసే గొప్ప వాళ్ళని గాలించి పట్టుకుని నీ కాళ్ళు పట్టుకుంటాం, పనిలో పనిగా మా దగ్గర కూడా అప్పు తీసుకొని వెంటపడి మరీ అప్పులిస్తారు. అభినవ కాబూలీవాలాలు. ఇంద్రభవనాలు లాంటి షాపింగ్ మాల్స్ ఊరంతా వెలిశాయి. కొన్నా కొనకపోయినా షాపింగ్ మాల్స్లో తిరగటం అంటే నాకు చాలా సరదా, బోలెడంత కాలక్షేపం. గంటసేపు షాపులో తిరిగి అన్నీ చూసి ఏమీ కొనకుండా వచ్చేసినా ఎవ్వరూ ఏమీ అనరు. మనకు బోలెడని సంగతులు తెలుస్తాయి. పిల్లలు ఏ షర్టో తీసుకొచ్చి, అమ్మా 50% సేల్లో ఇది కొనుక్కున్నాము, ఖరీదు 1800 అంటే ఢామ్మని కింద పడకుండా, అవునులే మరి మంచి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ షర్టు కదా, ఆ మాత్రం ఉంటుంది అని సంతోషించవచ్చు. మా ఇంటి చుట్టూరా అరడజన పెద్ద కంపెనీలు కూరల షాపులు తెరిచాయి. అలవాటు ప్రకారం సరదా కొద్దీ ఎయిర్ కండిషన్డ్ కూరల షాపుకు వెళ్ళాను. వెళ్ళాక నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అంత అందంగా ఉంది ఆ వాతావరణం, ఆ అమరిక. మా పిల్లల్ని చారులోకి కొత్తిమీర కొనుక్కురండర్రా అని పంపిస్తే గంట తర్వాత 782 రూపాయల బిల్లుతో ఎందుకు వస్తారో ఆ షాపులు చూశాక అర్థమైంది. అక్కడ దొరకని వస్తువు లేదు. కూల్ డ్రింకులేనా, కేక్కులేనా నోరూరిస్తూ బారులు తీరున్నాయి.
కూరల్లో కూడా వంకాయ రంగులో ఉండే క్యాబేజీ, ఆకుపచ్చని క్యాలీఫ్లవరు, ఎర్రని సిమ్లా మిర్చి మతి పోగొట్టేలా ఉన్నాయి. కాక్సీనియా అంటే దొండకాయ, కాల్కేషియా అంటే చామదుంప అని తెలుసుకున్నాక భలే సరదా వేసింది. పిచ్చి మొహాలు, మన కూరలకు కూడా ఇంత గొప్ప పేర్లున్నాయి కదా అని గర్వంతో మనసు ఉప్పొంగింది. ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా, కొన్నా కొనకపోయినా అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ కూరగాయల మయ సభలో కాసేపు తిరిగి రావటం అలవాటైంది. ఒకరోజు హఠాత్తుగా ఒక అరలో ప్రత్యక్షమయ్యాయి కూరగాయల ముక్కలు. వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్టు, సాంబార్ ప్యాకెట్టు అంటూ విడివిడిగా ఉన్నాయి. 4 గుమ్మడికాయ ముక్కలు, 4 సొరకాయ ముక్కలు, 4 ములక్కాడ ముక్కలు, గుప్పుడు చిన్న ఉల్లిపాయలు సర్ది ప్యాకెట్లో పెట్టారు. సాంబారుకి అన్నీ విడివిడిగా కొని సగం వండి సగం ఎండబెట్టే బదులు ఎంత వెసులుబాటుగా ఉంది ఈ పద్ధతి. ఈ పని ఆలోచన ఎవరికి వచ్చిందో వాళ్ళు కనపడితే చెయ్యెత్తి దండం పెట్టాలనిపించింది. ఏమిటి మాయ, కాదేది అమ్మకానికి అనర్హం. ఒండ్రు మట్టి, ఉసిరి పొడి, అల్లం పేస్టు, అట్ల పిండి ఒకటేమిటి, ఉపాయం ఉండి జనం దృష్టిలో పడగలిగితే కోటలో పాగా వేసినట్లే. నాకు కూడా ఏదైనా కొత్త పదార్థం కనిపెట్టి అమ్మాలని సరదా వేసింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు మా విమల వదిన కూడా తోడయింది. ఆవిడ కోటీశ్వరరాలు. మా వదిన వాళ్ళకు ఒక చిన్న పరిశ్రమ ఉంది. చిన్న పిల్లను సాకినట్లు సాకి వృద్ధిలోకి తీసుకొచ్చి పిల్లలకు అప్పగించేసింది. చేసినన్నాళ్ళు చేశాను. ఇక ఇంట్లో విశ్రాంతిగా కూర్చుని భారత భాగవతాలు చదువుకుంటాను అని ఫ్యాక్టరీకి వెళ్ళటం మానేసింది. ఆమెకు అలా కూర్చోవటం విసుగ్గా ఉండే అవస్థ పడుతున్న తరుణంలో నా ఆలోచనను ఆవిడ చెవిని వేశాను. బాగుంది బాగుంది అని మెచ్చుకుంది. తప్పకుండా చేద్దామంది. డబ్బుకి కొరత లేదు. బోలెడంత అనుభవం ఉన్న మనిషి కాబట్టి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసేసింది. విజయదశమి నాడు మా ప్రోడక్ట్ని లాంచ్ చేశాము. గ్రాండ్ సక్సెస్. బాగా పోతోంది. మాకు బాగానే వస్తున్నాయి లాభాలు. ఇదే అదను మలేషియాకి, సింగపూర్కి కూడా ఎగుమతి చెయ్యండి అని సలహా ఇచ్చారు శ్రేయోభిలాషులు. ప్రస్తుతానికి వ్యాపారం బాగుంది కదా అని పెంచుకుంటూ పోతే మొదటికే మోసం రావచ్చు. ఏదైనా కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చి పేరు తెచ్చుకుంటే వెనక 10 మంది పోటీ పడతారు. మన పొరుగు దేశం వాళ్ళు ఈ రంగంలో ఆరితేరిన వాళ్ళు. రేపే పోటీకి మా కటాస్ని టకాస్ పేరు మీద మేమమ్మే దానికంటే తక్కువ ధరకే తయారు చేసి మార్కెట్లలో దిమ్మరించేస్తే మేము మునిగిపోతాం. మా ది కటాస్కి ఈ మార్కెట్ చాలు. ఇంతకీ ది కటాస్ అంటే ఏంటో చెప్పలేదు కదూ. ఆ పళంగా తినే పదార్థాలు. ఆ మధ్యన ఒకసారి పిల్లలతో కలిసి ఓ పెద్ద హోటల్కి డిన్నర్కి వెళ్ళాం. దాలే దర్బారే షహన్షా అని ఒక మొగలాయి వంటకం పెట్టాడు ఆ హోటల్ వాడు. తీరా చూస్తే అది కలగలుపు పప్పు. నెలాఖరులో తలా కాసిని ఉన్న పప్పులన్నీ కలిపి వండేసి తిరగమోత పెట్టేది మా అమ్మ. అదే ఈ దాలే దర్బారే షహన్షా. అది చూశాక నాకు ఈ కటాస్ ఆలోచన వచ్చింది. కటాస్ ట్రెండి అంటే పిండి పులిహోర. బియ్యం బరకగా మరపట్టించి పదునుగా ఉడకబెట్టి వార్చి చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి పులిహోర పోపు వేస్తాము. ఆ పదార్థాన్ని 200 గ్రాముల చొప్పున ప్యాక్ చేయిస్తాము. ఆలోచన నాది, ఆచరణ మా వదినది. ఉష్ణోగ్రతలు, పాడవకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వగైరా చూసుకునేందుకు నిపుణులను నియమించింది. యంత్ర సామాగ్రి, అనుమతులు, అమ్మకాలు అన్నీ పకడ్బందీగానే ఏర్పాటు చేసింది. మా కటాస్ ట్రెండి ప్యాకెట్ మీద ఇంగ్లీషులో ముద్రించిన సమాచారాన్ని తెలుగులోకి అనువదిస్తే తినే పదార్థం బరువు 200 గ్రాములు, క్యాలరీలు 350. వాడబడిన పదార్థాలు బియ్యం, చింతపండు, ఉప్పు, ఇతర మసాలా దినుసులు, అనుమతించబడిన రంగులు, ప్రిజర్వేటివ్స్. వాడే విధానం: ప్యాకెట్ని 2 నిమిషాల మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసి కత్తిరించి ప్లేట్లో వేసుకుని తినాలి. మీకు కావాలంటే 4 చిప్స్ నంచుకు తింటే మరీ అమోఘంగా ఉంటుంది అని ఉంటుంది. మా పిండి పులిహోర అదేనండి. ది కటాస్ ట్రెండి విజయం సాధించాక కొత్త ప్రయోగాలు మొదలుపెట్టాము. కొరివి కారం, గోంగూర, ఆవకాయ వంటి పచ్చళ్ళు ఉడికించిన రవ్వకి కలిపి గ్రీన్ మెలోడీ, స్పైసీ డ్రీమ్, మెల్డింగ్ మూడ్స్ అని పేర్లు పెట్టి ప్రజల మీదకు వదిలాము. అవి ఇంకా బాగా పోతున్నాయి. మా ప్రోడక్ట్కి ది కటాస్ అని పేరు ఎందుకు పెట్టామంటే కాకతాళీయంగా మా అమ్మ పేరు, మా వెములదిన వాళ్ళ అమ్మ పేరు కూడా వెంకటలక్ష్మి. నాకు మార్గదర్శకురాలు మా మేనత్త పూర్తి పేరు వెంకట సుబ్బమ్మ. అన్నీ కలిసొచ్చాయి. అందుకే కాలానుగుణంగా ది కటాస్ అని పేరు పెట్టేశాం. మేము బతుకుతున్నాం, మరొక 10 మందికి పని కల్పిస్తున్నాం. ముందే చెప్పానుగా, ఇవి అమ్మేవాళ్ల రోజులు. కాస్త బుర్ర ఉపయోగించి కొత్త పదార్థం అమ్మితే కొనేవాళ్ళు కోకొల్లలు.
మా కటాస్ని ఎవరైనా కాపీ కొడితే ఏ పేలపిండి వడియాలో అమ్మొచ్చు ది ప్యాలాస్ అనే పేరుతో. ఏ విధమైన విద్యార్హతలు లేకపోయినా నేను ఈ విధంగా పైకొచ్చానంటే దానికి కారణం గ్లోబలైజేషనే. అందుకే మనస్ఫూర్తిగా మరోసారి చెప్తున్నాను, గ్లోబలైజేషన్ జిందాబాద్. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం.